హలో హలో రోడ్డు మీద వేసుకోవాలి. కథ చెప్పేటప్పుడు ఆ కథ తప్ప మీ మాటలు వినిపిస్తే ఉంది. మధ్యలోకి రండి. దీనివైనా ఒక వ్యక్తి పెట్టుకోవాలి కదా భూలోకంలో రావాలంటే. అందుకని మన ప్రభు గారు ఎవరు చెప్పుకున్నారంటే మరి తల్లి అనుకున్నారు. అర్థమైందా? మరి తల్లి అనుకున్నారు. అప్పుడు ఆమె పాఠంలోనూ ఆమె పవర్తంలోనూ దేనస్థితిని కలిగి మంచిగా ఉండేదంట. 10 రోజులు ప్రార్థన వేసుకునేదంట. చక్కగా అందరితో కలిగిగా కలిసిపోయేదంట. అందరితో మంచిగా ఉండేదంట. ఆమె లక్షణాలు చూసి యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరికి దేవదూతను పంపించి, అమ్మా నువ్వు గర్భం ధరించి పిల్లోని కంటావు, ఆయన యేసు అని పేరు పెడతావు అని చెప్పాడు. అంటే ఆ మార్చిపోయిందంట. నాకు పెళ్ళే కాలేదు, పిల్లలు ఎక్కడ ఉంటారండి అని చెప్పి డైరెక్ట్గా దేవదూతనే అడిగింది. అంటే తొందరగా అడుగుతున్నాను అలా అడిగింది. అడిగితే అప్పుడు ఆ దేవదూత చెప్పిందంట, పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వస్తామ్మా, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి పిల్లాడిని కంటావమ్మా అని చెప్పింది. అప్పుడు ఆ మాట చెప్పండి, సరే ఆమె తిన్నాడు కదా, దేవుడు చెప్పిన తిన్నాడు కదా, సరే ఒప్పేసుకుంది. ఒప్పేసుకున్న తర్వాత మరి పెళ్లి కాకపోతే గర్భవతి ఏంటంటే ఊళ్ళో తిరుగుతూ ఉంటారుగా, ఊళ్ళో అందరూ ఆ మాట ఈ మాట అంటూ ఉంటారుగా. ఈ మాట తల్లి కూడా ఆ మాట ఈ మాట అంటుంటే వాళ్ళకి తెలిసిపోయి ఏం జరిగింది, ఈ మాట యేసు దగ్గరికి వెళ్ళింది. అంతకుముందే యేసుతో యొక్క ప్రధానం జరిగిందన్నమాట. అంటే ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ మాట యేసుకు తెలిసినట్టే యేసు ఏమైనా నాకు విడిచిపెట్టాలి, ఏమైనా పెళ్లి కాకపోతే గర్భవతి అయ్యండి అని చెప్పేసి అనుకోని విడిచిపెట్టాలి అనుకున్నాడు. మనసులో రహస్యంగా ఆమె మరింత ఒక్క మాట కూడా అనలేదు. అలా అనకపోయేటప్పటికి ఇక ఆ రోజు తను బాధపడతా అలాగే నిద్రపోతుంటే దేవదూత యేసు దగ్గరికి కూడా వెళ్ళాడు. వెళ్ళి యేసుకు బాధపడబాకు, నువ్వు చేసుకోబోయే అమ్మాయి కదమ్మా, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, నువ్వు అమ్మాయిని చేసుకో, బిడ్డ పుట్టేంత వరకు నువ్వు అమ్మాయిని తోడుగా ఉండు అని చెప్పింది. సరే నన్ను క్షమించుకున్నావా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మరేమి తెలియని. అప్పుడు మరేమి దగ్గరికి వచ్చి ఆ మరేమి తల్లి తీసుకొని దాంతో ఉంటాడాక దేవుడు పడాలి అవునా కాదా తీసుకొని అక్కడ నుండి నజరేతు నుండి బయలుదేరి నజరేతులోని గలిలయ ప్రాంతంలో నుండి బయలుదేరి యోధా పట్టణమైన బెత్లెహేమునకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నిండు గర్భవతి అనమాట.
తెలియని ప్రాంతానికి వచ్చారు. అందరిని అడిగారు కొంచెం స్థలం ఉంటే ఇవ్వమని. ఎవరు ఇవ్వనన్నారు. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ పశువులు పాకిస్తే ఆ పశువుల పాకలోకి తీసుకెళ్ళి అమ్మాయిని తీసుకెళ్తే ఆ పశువుల పాకలో మరేమో తల్లి జన్మించింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ పోతారు. యేసుక్రీస్తు వారు పుట్టడంతో పాటు తూర్పు దిక్కున ఏం పుట్టింది? నక్షత్రం. పుట్టేటప్పటికి ఆ నక్షత్రం చూసి నాలుగు ఎక్కడ నుండో వస్తారు యేసుక్రీస్తు వారిని చూడటానికి, నక్షత్రం ఎక్కడ పుట్టిందా. అయితే ఈ సంగతి పుట్టడానికి సంగతి దేవదూత పోయి అక్కడే ఉన్న గొర్రెలు కాకలకు చెప్తారన్నమాట. పొలాలు గొర్రెలు వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని పోయి చెప్తారన్నమాట. అప్పుడు ఆ గొర్రెల దగ్గరికి దేవదూత చెప్పినప్పుడు వాళ్ళు భయపడతారు ఫస్ట్. కానీ తర్వాత ఇదంతా దేవుడి ప్రణాళికని అక్కడ ఉన్న గొర్రెలో ఒక మంచి గొర్రెని తీసుకుని బహుమతిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు. అర్థమైందా? తర్వాత నాన్నలు వచ్చి చూస్తాడు. చూసి ఇంకా యేసుక్రీస్తు వారిని పూజించి సన్మానించి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ నుండి ఆ ప్రాంతం నుండి మళ్ళీ వారు ఉన్న సొంత ఊరికి వస్తారు. అట్లా యేసుక్రీస్తు వారు ప్రజల దయ్యాలు, దేవుడి దయ్యాలు, మనుషుల దయ్యాలు మంచి పిల్లోడుగా ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత పెద్దోడైన తర్వాత దేవుడి సువార్తను ప్రకటించిన తర్వాత మన పాపముల కొరకు వాళ్ళ నాన్నగారు పరిశుద్ధాత్మ దేవుడు మన పాపముల కొరకు ఆయన ఏం చేశారు? సీరియస్. అవునా? మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఏం చేస్తున్నాము? మన పాపములు క్షమించబడి హ్యాపీగా జీవించగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఎవరు నామంలో ప్రార్థన చేస్తున్నాం? యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె అంటున్నామా లేదా? అంటే ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాం? యేసుక్రీస్తు వారి నామంలో మాత్రం ప్రార్థన చేస్తున్నాం. అక్కడ మనం ఆయన చేసే ప్రార్థన ఆయన చేరిద్ది. అక్కడ ఆయన నుండి ఎవరికి చేరింది? వాళ్ళ నాన్నగారు పరిశుద్ధాత్మక చేరింది. ఈ రకంగా మనకు ఒక ప్రణాళికను సిద్ధపాటు చేసి యేసుక్రీస్తు వారు ఒక మానవుడిగా భూలోకంలో పుట్టి మన కొరకు చనిపోయి మన పాపాలను క్షమించి మన భూమి మీద జీవింపజేస్తున్నారు. ఓకే, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కమిటీ వారికి అందరికీ నాతో టీచర్స్ అందరికీ